రంగారెడ్డి జిల్లాలో పార్టీలు మారే వ్యక్తులు ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునన్నారు బీజేపీ సీనియర్ నేత కులాన్ శంకర్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డి పార్టీలు మారడం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చేవెళ్ల పార్లమెంటుతో పాటు 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరిపోయే దీపం లాంటిది బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రివర్యులు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో మీడియా ద్వారా పార్టీలు మారిన వ్యక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. ఇది ఎవరికి వర్తిస్తుందో ఒకసారి ఆమె ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆమె గతంలో ఒక కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ద్వారా శాసనసభ్యురాలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఎమ్మెల్యేగా ఉంటూనే బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది నైతిక హక్కును కోల్పోయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కుటుంబానికి ఉన్నటువంటి ఒక చరిత్ర, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, నీతి నీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ అభ్యర్థి ఎవరినాడు? మీరు ఎవరిని అడుగుతూ ఉన్నారు? నీ అభ్యర్థి 10 పార్టీలు మారాడు, మీరు 4 పార్టీలు మారారు. మీరు ఈనాడు ప్రజలకు చెప్పేది, మీకు నిజంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే, విశ్వాసం ఉంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీని నువ్వు నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నిరూపించుకోకుంటే రాజకీయంగా సన్యాసం తీసుకున్నటువంటి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా చేవెళ్ళ కాదు, తెలంగాణలో 12 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా ద్వారా ప్రజలంతా బీజేపీకి ఓటు వేయబోతూ ఉన్నారు. మీరు ఈనాడు మీది ఆరిపోయే దీపం లాంటిది మీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు, సమాజం చెప్తా ఉంది, మీకు కూడా తెలుసు. అయినా ఇలాంటి అవాకుల చవాకులతోటి ప్రజల్ని మోసం చేసే చర్యలు తీసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. వరంగల్ జిల్లా దేవరపుల మండలం లక్ష్మీబాయి తాండాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఒక్కో రైతు 4-5 బోర్లు వేశామని చెప్పారన్నారు. పంటలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతుందన్నారు. 180 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కనీసం క్షేత్రస్థాయికి అధికారుల బృందాన్ని కూడా పంపలేదన్నారు. మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారని వెల్లడించారు. లక్ష్మి అనే రైతు 6 బోర్లు వేశానని, సత్యమ్మ 4 బోర్లు వేశానని, జంకు 9 బోర్లు వేశానని, శివశంకర్ 6 బోర్లు వేశానని, విజయ 4 బోర్లు వేశామని, వేసిన పంటలో బారాన ఎండిపోయింది, చారాన్నే మిగిలింది, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది. ఇంత జరుగుతూ ఉంటే, పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉండగా ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు, వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. అంటే 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వడగళ్ల వాన, అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం.
ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ శ్రీ కాశీ ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశంలోని ఏ సేవా సంస్థ చేపట్టని ప్రథమ ప్రాజెక్టు బీదవారికి ప్రతి నెల ఉచిత కాశీయాత్ర నిర్వహిస్తున్నట్లుగా శ్రీ కాశీ ఆశ్రమ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్తా తెలిపారు. 60 మందిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాశీయాత్రకు పంపించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి నెల కొంతమందికి ఉచితంగా కాశీయాత్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు 60 మంది బీదవారికి 9 రోజుల ఉచిత కాశీయాత్ర సకల సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా గత సంవత్సరం శివరాత్రి నుంచి మనం ఒక ఉచిత కాశీ యాత్ర అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాము. ఈ యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కాశీ యాత్ర కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీ కాశీ యాత్ర ఉచిత కాశీ యాత్ర అనే పథకము దేశంలో ఏ సంస్థ కూడా చేయనటువంటి పథకము. ఎందుకంటే చాలామంది వేరే వేరే రకాల సేవలు చేస్తున్నారు, కానీ కాశీ యాత్ర సేవ అనేది ఎవరు చేయట్లేదనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ ద్వారా మేము ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల కొంతమందిని మా యొక్క వనరుల అనుసారము కొంతమందిని ఉచితంగా కాశీయాత్ర చేయిస్తుంటాము. రానుపోను స్లీపర్ క్లాస్ టికెట్, అక్కడ 9 రోజులు ఉండడానికి వసతి, భోజనము, వారికి చుట్టుపక్కల చూడడానికి 200 రూపాయల చేతి ఖర్చులకు ఇచ్చి ఈ యొక్క పథకం ద్వారా వారికి కాశీయాత్ర చేయిస్తున్నాము. అయితే అందులో భాగంగా ఇప్పటివరకు సుమారు 110 మంది ఈ యొక్క యాత్ర ఫలితాన్ని పొందారు. ఈరోజు 25వ తారీఖు నుంచి 4 ఏప్రిల్ వరకు సుమారు 51 మంది కామారెడ్డి వాస్తవ్యులకి ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. వారందరూ కూడా భజన బృందము, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా భజనలు చేస్తూ వారు జీవనం కొనసాగిస్తుంటారు. వారందరికీ కూడా కాశీయాత్ర చేయించాలని మాకు ఒక అప్లికేషన్ రావడంతో పరిశీలించి వారందరూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారందరినీ ఇక్కడ ఇప్పుడు స్టేషన్లో వారికి సాగనంపడానికి ఇక్కడ మేమందరం రావడం జరిగింది. కమిటీ మెంబర్లందరం కూడా వారందరూ కూడా ఈ యొక్క యాత్ర ఫలితాన్ని పొంది ఆ పరమశివుని అనుగ్రహం పొంది వారందరూ కూడా కరుణా కటాక్షాలు పొందాలని, వారికి యాత్ర సఫలీకృతం కావాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. బాగంబరిపేట్ పాముల బస్తీ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్లాలో మురికి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. బాగంబరిపేట్ పాముల బస్తీ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న బస్తీలో గత 20 రోజులుగా వాటర్ వర్క్స్ నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయని టీడీ కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బస్తీ వాసులు. అధికారులు ఇక్కడికి వచ్చి ఈ నీరును తాగాలని డిమాండ్ చేశారు. కలుషిత నీరు తాగడంతో తమ పిల్లలకి మాకు అనారోగ్యం బారిన పడుతున్న అధికారులు మార్పు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు సమస్యను పరిశీలించి మంచినీళ్లు వచ్చేటట్టు చూడాలని కోరారు. లేని పక్షంలో వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బస్తీ వాసులు హెచ్చరించున్నారు. బయట ఇంత నీళ్ళు తాగడానికి పోయినా చీమ పడినా దోమ పడినా నీళ్ళని వాళ్ళకి వస్తాం. అట్లాంటిది కంప్లీట్ డ్రైనేజ్ వాటర్ తెలియక 15 రోజుల నుంచి తాగుతున్నాం. పిల్లలు ఆల్రెడీ సిక్ అయ్యారు. చెప్పిస్తుంటే ఎవరు ఫోన్లోనే మాట్లాడతారు అధికారులు తప్పితే ప్రాక్టికల్గా ఎవరు ఫీల్డ్ మీదకి రారు, చూడరు. అరే ప్రాబ్లం చూడండి బాబు అంటే ఫోన్లో మేము వాళ్ళకి చెప్పినాం వీళ్ళకి చెప్పినాం, వీళ్ళ నంబర్ వాళ్ళ నంబర్ తప్పుతుంది. పని ఏం అవుతలేదు. అసలు రోగాలు వచ్చి అదైతే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇట్లా డ్రాప్ లాస్ట్లో ఎండింగ్లో ఫస్ట్లో అయితే గంటన్నర ఇక డ్రైనేజ్ వాటర్ వాసన మొత్తం ఇక నీళ్ళు అది అట్లా తాగుతాడు వాసన. మా పిల్లలు స్నానం కూడా ఇప్పుడు చేసినాం, స్నానం పానాలు ఆడుకొని మనం బయట చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం కొంచెం రిజాల్వ్ చేయండి. కొంచెం ఇది నుంచి మోరి వాటర్ ఏదో కలుస్తున్నాయి, ఏ వ్యక్తికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే వాళ్ళు రావట్లేదు కనుక మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు కొంచెం గ్రహించాలా. ఎందుకంటే ఈ వాటరు ఈ రోడ్డు తవ్వారు, ఈ మోరీ లైన్ వేశారు, ఇది వాటర్ కనెక్షన్ సరిగ్గా లేదు కనుక మేము అడిగినామా, మేము అడగలేదు. కానీ వాటర్గా మాత్రం తాగే నీళ్ళు అన్ని మోరి వాటర్ వచ్చేసేస్తున్నాయి. మనకి రోడ్డు తవ్విరండి, వాటర్ పైపులు వేస్తామని. అది దసరా దీపావళి అప్పుడు తవ్వినారు, ఇప్పటి వరకు లేదు. 3 నెలలు అట్లనే పెట్టేసి మొత్తం ఇంటి కూడా గుంతలు పెట్టేసి వాళ్ళు ఏం చేశారు, మరి 2-3 నెలలతో పైపులు వేసారు. ఆ పైపులు కూడా ఎక్కడ పైకి వేసేసారు. 3 ఫీట్ ఉన్న డ్రైనేజ్ అన్ని పైపులు తవ్వేసారు. మేము 2-3 వేలు పెట్టి మళ్ళీ చేయించుకున్నాము. ఇప్పుడు ఏమైపోయింది, ఆ డ్రైనేజ్ పైపులు అన్ని తవ్వేసి వెళ్ళిపోయారు. అది మొత్తం ఫ్రెష్ వాటర్ లో కలిసిపోతుంది. అది అసలు మోర్ నీళ్ళు కలిసి మాకు వాసన వచ్చి జ్వరాలు, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ దానికి ఏం చేస్తారో చెయ్యండి మీరు. మాకు మంచిగా ఉన్న రోడ్డు తవ్వి ఖరాబ్ చేసిండ్రు. ఆ రోడ్డు తవ్వకుండా మాకు ఇంత ప్రాబ్లం కాకపోవు.
చిన్న పిల్లలు ఇది కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం మేము నీళ్లు. కానాలకు దీనికి ఎన్ని రోజులని కొనుక్కుంటాం అట్లా. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శబరిమలలోని లస్కర్ సాధన సమితి సభ్యులు అశోక్ గురుస్వామి ప్రత్యేక పూజలు జరిపారు. సికింద్రాబాద్ జిల్లా సాధనకు అయ్యప్ప స్వామి వారి కృప కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయితే సికింద్రాబాద్ నుంచి కాలినడకన అయ్యప్ప కొండకు వస్తామని ఒప్పుకున్నారు. ఇదేమి హైదరాబాద్కి వెళ్ళి శబరిమల యాత్ర చేయడానికి వచ్చినాం. రేపు స్వామివారి పుట్టినరోజు ఉంది కాబట్టి మేము సికింద్రాబాద్ లష్కర్ ఒక జిల్లా చేయాలని పోరాటం చేస్తున్నాం. దానికి మా అన్న పవన్ కుమార్ గౌడ్, మరి బాలాజీ యాదవ్, శైలేందర్, జగదీష్ గౌడ్, మరి శ్రీకాంత్ రెడ్డి, మరి సాగర్, ఇదంతా అశోక్ చారి, అజిత్ భాయ్, సునీల్ భాయ్ అంతా కలిసి మేము ఒక పోరాటం చేస్తున్నాం. సీఎంకి కూడా మెమరాండం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఆ దేవుణ్ణి కూడా మొక్కుదామని వచ్చినాం. అయ్యప్ప ఆశీస్సులతో అయిపోతామని మేము అనుకుంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలి. భక్తులు కానీ మా తన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. సికింద్రాబాద్ జిల్లా చేయాలని గుర్రం పవన్ కుమార్ గౌడ్, మరి బాలరాజ్ యాదవ్, మరి శైలేందర్, బాబురావు, జగదీష్ గౌడ్, సతీష్, శ్రీకాంత్ రెడ్డి, సునీల్, సాగర్, అశోక్ వీళ్ళంతా కలిసి పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇది ముఖ్యమంత్రి దానికి వెళ్ళాలని దయచేసి కోరుకుంటూ సెలవు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్ను నియమించినట్లుగా ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని పాల్ వెల్లడించారు. బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదన్న ఆయన అందుకే కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ షిండేలున్నారని ఆరోపించారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచినీళ్లు, సక్రమంగా కరెంటు ఇవ్వలేకపోతున్నారని పాల్ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని పాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్ లో 4 ఏక్నాథ్ షిండేల్ని రెడీ చేశారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు, బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేదే. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అవుతావు అని కూడా చెప్తున్నారు సార్. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అమన్నగర్లోని ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయ మత సామరస్యానికి ప్రతీక అని అసదుద్దీన్ అన్నారు. యాకత్పురా డివిజన్లోని అమన్నగర్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి షాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. भाई गदा वहाँ पर है, जाइए ना प्लीज। भाई गदा है कि भाई ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత మీద అనేకసార్లు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మాదిగలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల్లో భూస్థాపితం చేయడమే మాదిగల లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు.
బౌద్ధ నగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డప్పు మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన జరిగింది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలేదని ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. గత 10 ఏళ్ల ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ కోరుతూ కనీసం ఒక లేఖ కూడా రాయలేదని అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ కేవలం మాదిగల ఓట్లను దండుకోవడానికే కపట నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. అనేక సార్లు హామీలిచ్చి ఆ హామీని నిలబెట్టుకోకుండా మాదిగ జాతిని నిర్దాక్షిణంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఈ పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని మాదిగ జాతి తరఫున హెచ్చరిస్తున్నాం. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లు దేశంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత మీద కనీసం చర్యలు తీసుకోకుండా మాదిగలకు మాట ఇచ్చి మోసం చేయడం జరిగింది. అలాగే 2014 నుండి 2024 వరకు 10 ఏళ్లు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కనీసం ఎస్సీ వర్గీకరణ కోరుతూ ప్రధానమంత్రికి లేఖ కూడా రాయకుండా మాదిగల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు కూడా మాదిగల కండగా నిలవలేదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఎస్సీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి మాదిగ జాతికి గడిచిన ఈ 20 ఏళ్లలో కాంగ్రెస్ తీవ్రమైన ద్రోహం చేసింది. కాబట్టి మాదిగల్ని ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని నందుపల్లిలో హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. స్నేహితులతో ఈతకు వెళ్లి సంగం జగన్ అనే యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలో నందుపల్లి గ్రామంలో హోలీ పండుగ విషాదాన్ని నింపింది. సంగం జగన్, కొమ్ము సురేందర్ వీరిద్దరూ హోలీ పండుగ అనంతరం స్నేహితులతో ఈతకు వెళ్లారు. చెరువులో ఈత కొడుతూ సందర్భంలో ఒకరిని ఒకరు పట్టుకుని నీటిలో మునిగిపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. ఉద్యమంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం అంతకుముందు టీడీపీలో ఉన్న మంత్రి పదవి, స్పీకర్ పదవులు చేసినా రాలేదు. అంతేకాదు కేసీఆర్ తన స్వశక్తితోనే ఎదిగారు, స్వశక్తితోనే పార్టీని నిలబెట్టారు. అందుకే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ చేత ఏర్పడిన పార్టీ, కేసీఆర్ చేత నిలదొక్కున్న పార్టీ, కేసీఆర్ చేత అధికారంలోకి వచ్చిన పార్టీగా గుర్తింపు పొందింది. 10 ఏళ్లు నిరాఘాటంగా తెలంగాణను ఏలిన పార్టీ కూడా బీఆర్ఎస్. ఒకానొక దశలో తనకు తెలంగాణలో ఎదురు లేదని, ఇక దేశంలో అగ్గిపెట్టడమే మిగిలిందని ఆయన అనుకున్నారు. కానీ ఒకే ఒక ఎన్నికతో మొత్తం రివర్స్ అయింది. ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుండి ఆయన ఎత్తు పల్లాలు చూసి ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. నమ్మి నెత్తినెక్కించుకున్న వారంతా నట్టేట ముంచేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో ఉన్న ప్రొఫెసర్లు, ఇతర మేధావులు కేసీఆర్ దూరం చేసుకున్నారు. ఉద్యమ నాయకులు ఏనాడూ ఆయన పట్టించుకోలేదు. కేవలం రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న వారే అని అందలమెక్కించారు. ఫలితంగా పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా ఇప్పుడు కేసీఆర్కు దూరం అయ్యారు. ఆయన ఇప్పుడు కష్టకాలంలో కనీసం పన్నెత్తి పలకరించడం కూడా లేదు, ఖండించడము లేదు. అంటే ఒక రకంగా ఇది కేసీఆర్ వలన సాగుతున్న జారుడు బండపై జోగాటగా మారిపోయింది. ఫలితంగా బీఆర్ఎస్ ఇక కేసీఆర్తో సరి అనే మాట వినిపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. కేసీఆర్కు కానీ బీఆర్ఎస్కు కానీ కట్లకుట్ల కుటుంబం మినహా ఇప్పుడు ఎవ్వరూ నమ్మకమైన నేత అంటే ఆ పార్టీ అగ్రనేతలు ఫలానా అని చెప్పుకోలేని దారుణ పరిస్థితి తెర మీదకు వచ్చింది. ఒక్కరంటే ఒక్కరిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంటే ఒక్కరు రాలేదు. ఆందోళనకు పిలుపునిస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో, వేరే పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి. కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే అది లేదు. ఆయన కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మికి అడ్డంగానే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు నమ్మకం కూడా రాజకీయంగా మారిపోయింది. సో మొత్తంగా చూస్తే కేసీఆర్ చేత ఏర్పడిన బీఆర్ఎస్
కేసీఆర్ చేత నిలదొక్కున్న బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ వలన జారుబండపై చేరిపోయింది. మరి కేసీఆర్తోనే అయిపోయిందా, నిలబడుతుందా అనేది చూడాలి. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు కాగా మిగిలిన జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా, బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 21 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు కాగా మిగతా జిల్లాలో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా, బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ప్రస్తుతం రికార్డు అవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశామని చెప్పింది. హైదరాబాద్లోని వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఉదయం పూట మాత్రం పొగమంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్లో టెంపరేచర్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇటీవల ఓ స్టడీ హెచ్చరించింది. హోలీ పండుగ నుంచి ఎండమంటలు ఎక్కువవుతాయని చెప్పింది. హిట్ ట్రెండ్స్ ఫర్ హోలీ పేరిట క్లైమేట్ సెంట్రల్ అనే సంస్థ వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇటీవల ఒక స్టడీ తెలిసింది. దేశంలో హీట్ ట్రెండ్స్ ను అంచనా వేసింది. తెలంగాణ సహా 9 జిల్లాల్లో 9 రాష్ట్రాల్లో ఏప్రిల్ తొలి వారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపింది. 1970లో రికార్డైన టెంపరేచర్లు ప్రస్తుతం నమోదయ్యే అవకాశం